సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల పాత మిర్చి యార్డ్లో అన్ని సౌకర్యాలతో కూడిన పక్క జర్నలిస్టుల భవనాన్ని నిర్మించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి కమిటీ సభ్యులకు కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్లకు, ఆర్డీఓలకు, అంబేద్కర్ విగ్రహాలకు, గాంధీ విగ్రహాలకు, తెలంగాణ తల్లి విగ్రహాలకు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ముఖ్యంగా జర్నలిస్టులు, ప్రెస్ క్లబ్ల భవనాలు లేక చెట్ల కింద, టీ స్థలాల్లో, హోటళ్లలో, ప్రైవేటు భవనాల కింద గడపాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా వర్కింగ్ లో ఉన్న ప్రతి ఒక్క జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, పోలీసు భరోసా కార్డులు, ఇంటి స్థలాలు లేదా పక్కా ఇంటి నిర్మాణాలు ఇవ్వాలని యాదగిరి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ధూపాటి శ్యాంబాబు, రాష్ట్ర కోశాధికారి కొరివి సతీష్ యాదవ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దుర్గం బాలు, సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మామిడి రవి, సూర్యాపేట జిల్లా సహాయ కార్యదర్శి తిరుపతి, సూర్యాపేట జిల్లా కోశాధికారి లంకెపల్లి రమేష్, పెన్పహాడ్ మండల అధ్యక్షుడు పడిచాల నాగయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు మీరు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఎక్కడైతే జర్నలిస్టులకు పక్కా భవనాలు లేవో, ప్రభుత్వ భవనాలు, జర్నలిస్టు భవనాలు, ప్రెస్ క్లబ్బులు లేవో ఆ ప్రాంతంలో ప్రెస్ క్లబ్బులు మీరు నిర్మించి జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందన్న సంగతి మీకు తెలుసు. అయినా జర్నలిస్టులను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. కొంతమందిని మాత్రమే మీరు కొన్ని స్రవంతులుగా కొనసాగుతున్నటువంటి మీడియా సంస్థలను మీరు గుప్పిట్లో పెట్టుకొని జర్నలిస్టులను పూర్తిగా మీరు విస్మరిస్తున్నారు. అది సరైనటువంటి పద్ధతి కాదు. ముఖ్యమంత్రి గారు, ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు మీరు ఖచ్చితంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి. గతంలో చాలా ఉద్యమాలు, పోరాటాలు చేయడం జరిగింది. ఈరోజు కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా మా అసోసియేషన్ తరఫున మేము అన్ని నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈరోజు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మేము కూడా అధికారులకు మా యూనియన్ తరఫున మేము వినతి పత్రాలు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎక్కడైతే ప్రెస్ క్లబ్బులు లేవో ప్రెస్ క్లబ్బులు నిర్మించాలి. అదేవిధంగా అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, పోలీసు భరోసా కార్డులు, పక్కా ఇంటి స్థలాలు లేదా పక్కా ఇళ్ళు నిర్మించి ఇవ్వాలి. ఇంకా పలు డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. జర్నలిస్టులను విస్మరిస్తే అది సరైనటువంటి పద్ధతి కాదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనియన్లతోటి మేమందరం కూడా కలుపుకొని పోయి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం. తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ప్రధాన పాత్ర పోషించిన జర్నలిస్టులను మీరు విస్మరిస్తే అది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా మా అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తాం.